ఏపీలో వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్, లోకేష్ పైన రెచ్చిపోయిన ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వైసీపీకి ఘోర పరాజయం తర్వాత కొడాలి నాని అప్పుడప్పుడైనా మీడియా ముందుకు వచ్చారు. కాస్త టోన్ తగ్గించినా విమర్శలు మాత్రం కొనసాగిస్తున్నారు. కానీ వల్లభనేని వంశీ జాడ మాత్రం తెలియట్లేదు. వంశీ హైదరాబాద్ లో ఉన్నాడా, విదేశాలకు వెళ్లిపోయాడా అని డౌట్స్ వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్స్ బాబు, పవన్, లోకేష్ పై ఒంటి కాలి మీద లేచేవారు. బూతులతో విరుచుకుపడేవారు. ఇప్పుడు బండ్లు ఓడలయ్యాయి. దాంతో కంటికి కనిపించకుండా పోయారు కొందరు వైసీపీ ఫైర్ బ్రాండ్స్. వాళ్లల్లో రోజా, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొడాలి నాని అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. కానీ వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలియడం లేదు. అసెంబ్లీలో చంద్రబాబు భార్యను అవమానించడం, లోకేష్ ని వ్యక్తిగతంగా బూతులు తిట్టిన వంశీ మీడియాకు కూడా దొరకట్లేదు. గన్నవరంలో వైసీపీ ఆఫీస్ కూడా క్లోజ్ అయింది. కనీసం ఓటమిపై వల్లభనేని వంశీ సమీక్ష కూడా నిర్వహించలేదు. ఓటమి తర్వాత ఆయన విజయవాడకు వెళ్లారా, హైదరాబాద్ లో ఉన్నారా, ఇవేవీ కాకుండా అమెరికా వెళ్లిపోయారా అని టాక్ నడుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత వంశీ అమెరికా వెళ్లారు. కూటమి ప్రభుత్వం గెలిస్తే ఆయన ఏపీకి వచ్చే ఛాన్స్ లేదని అక్కడే ఉంటారని టాక్ కూడా నడిచింది. కానీ రిజల్ట్స్ టైంలో నియోజకవర్గంలో కనిపించిన వంశీ ఆ తర్వాత మాయమయ్యారు. వల్లభనేని వంశీపై అనేక కేసులు ఉన్నాయి. కొత్తగా బాధ్యతల్లోకి వచ్చిన పోలీసులు పాత కేసులను తిరగదోడుతున్నారు. అందులో గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కూడా ఉంది. ఆ కేసును రీఓపెన్ చేశారు. సీసీ ఫుటేజ్ పరిశీలించారు పోలీసులు. గన్నవరం వైసీపీ ఆఫీసులో ఉండి వల్లభనేని వంశీయే టీడీపీ కార్యాలయంపై దాడి చేయించినట్లు నిర్ధారించారు. అప్పట్లో పోలీసులు అసలు నిందితులను వదిలేసి టీడీపీ నేత పట్టాభిరామ్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. కానీ ప్రభుత్వం మారాక ఇప్పుడు పోలీసులు ఈ కేసులో 15 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఇందులో వంశీ కార్ డ్రైవర్ కూడా ఉన్నారు. ఇక మిగిలింది వల్లభనేని వంశీయే అంటున్నారు. ఆయన కోసం ఇప్పటికే పోలీసులు సర్చింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.